దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వణకుండా, రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు, మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం.
పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. పేరేంటి? సేనాపతి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. వసుమతి. Osmati, quite a classical name, eh? Vaijantimala, Madhubala, like the Mishia. Classical dancer, man. ఆ రోజు వసుమతి డ్యాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది.